గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. గైస్ నేనైతే ఇప్పుడే నారి నారి నడు మురారి మూవీ అయితే చూస్తాను మామ. మూవీ చూసిన తర్వాత మనకి ఎలా అనిపించింది, సినిమా ఎంత ఎంగేజింగ్ ఉంది, మనల్ని ఎంత ఎంగేజ్ చేసింది, సినిమా హిట్టా ఫ్లాపా, సినిమాలో ప్లాట్స్ ఏంటి, రివ్యూ అండ్ రియాక్షన్ ఏంటి అని తెలుసుకోదాం మామ. తెలుసుకునే ముందు మన యొక్క వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మామ మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా నారి నారి నడు మురారి స్టోరీకి వెళ్ళిపోతే మామ, స్టోరీ ఏమీ లేదు మామ. సింపుల్గా మన హీరో ఒక హీరోయిన్ లవ్ చేస్తాడు. హీరోయిన్ నాన్నకి ఆ లవ్ విషయం తెలిసిపోతుంది. లవ్ విషయం తెలుసుకున్న తర్వాత హీరోకి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ ప్రేమ నచ్చదు, కానీ హీరోయిన్ మీద ఉన్న అమితమైన ప్రేమ గౌరవం మీద ఆ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ పెళ్ళిని యాక్సెప్ట్ చేసి కానీ ఒక లిటిగేషన్ పెడతాడు. అదే రిజిస్టర్ మ్యారేజ్ చేసేయాలని. రిజిస్టర్ మ్యారేజ్కి వచ్చే ఈ టైం ఫ్రేమ్లో హీరోయిన్కి హీరో ఎక్కడైనా దొరుకుతాడేమో ఈ పెళ్ళి ఆపడానికి అన్నది ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఈ క్రమంలోనే హీరోకి రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు. బికాజ్ ఎందుకంటే ఆయనకి గతంలోనే ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఒక ఫస్ట్ లవ్ స్టోరీ ఉంటుంది కాలేజ్ టైంలో. ఆ కాలేజీలో లవ్ స్టోరీలో ఆయన మ్యారేజ్ చేసుకుంటాడు. రిజిస్టర్ మ్యారేజ్, సేమ్ రిజిస్టర్ మ్యారేజ్. అదే సేమ్ రిజిస్టర్ దగ్గరికే పడుతుంది వీళ్ళకి. సో దీని చుట్టూ హీరోయిన్కి ఆల్రెడీ మన హీరో కన్వే చేయడానికి నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అన్న పాయింట్ని కన్వే చేయడానికి దాని చుట్టూ జరిగే సన్నివేశాన్ని చివరికి దాన్ని ఎలా ల్యాండ్ చేశాడు, చివరికి హీరో ఎలా ఒప్పుకున్నాడు అనే పాయింట్ మామ. ఇది మెయిన్ పాయింట్. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి మాత్రం ఈ సినిమాలో ఒక్కరు హీరో కాదు మామ, ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకటి హీరో క్యారెక్టర్కి ఫాదర్గా నటించిన నరేష్ గారు క్యారెక్టర్ సూపర్. ఈయన మోర్ దెన్ ఏ హీరో అని చెప్పొచ్చు. ఈయన లేకపోతే ఈ సినిమా లేదు. ఎంటర్టైన్మెంట్కి, ఎంజాయ్మెంట్కి ఈ సినిమా చాలా ఈయన క్యారెక్టర్ చాలా బాగా పండింది. సో నాకు తెలిసి ఇనీషియల్లో ఫస్ట్ స్క్రీన్ ఓపెన్ చేయగానే మన హీరో కూతురు ఒక అమ్మాయిని లేపుకొచ్చి వాళ్ళ ఫాదర్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. 60 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఒక 25 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇది అన్న డార్క్ కామెడీ లాగా వెళ్తుందా, అడల్టరీ కామెడీ అనుకున్నాం కానీ అలా ఏమైనా స్మూత్గా మంచిగా ఫ్యామిలీ వెళ్ళి ఎంజాయ్ చేసే కామెడీ లాగా తీశారు. సో ఆ క్యారెక్టర్ని అలా బాగా అమర్చారు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సత్య క్యారెక్టర్, సత్య ఎక్కడెక్కడ వస్తే అక్కడక్కడ కామెడీ పడుతుంది. త్రూ అవుట్ నరేష్ గారు ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. శర్వానంద్ గారి ఫాదర్ క్యారెక్టర్లో ఫస్ట్ హాఫ్లో వచ్చే 2 సాంగ్స్ బాగున్నాయి, మంచిగా ఇచ్చారు. త్రూఅవుట్ ద ఫిలిం స్క్రీన్ ప్లే చాలా బాగా ప్రజెంట్ చేశారు. మన రామ్ అంబరాజు గారు డైరెక్టర్ గారు చాలా ఎంటర్టైన్మెంట్లో తీశారు. సెకండ్ హాఫ్లో వచ్చే మన వెన్నెల కిషోర్ పాత్ర హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్కి లాయర్ అనమాట. అందులో ఆ సినిమాలో ఆయనకి శిష్యుడి కింద వస్తాడు. ఆయన చేసే మంచి ఓవర్ అతి వినయం క్యారెక్టర్ చాలా బాగా పండింది. సెకండ్ హాఫ్లో వచ్చే మళ్ళీ సత్య క్యారెక్టర్ బాగుంటుంది. త్రూఅవుట్ ద ఫిలిం నరేష్ గారు చెప్పవలసిన సెకండ్ హీరో అని చెప్పొచ్చు, మెయిన్ హీరో అని చెప్పొచ్చు. సో మంచిగా త్రూఅవుట్ ద హీరో సినిమాలో లాగిచ్చారు. క్లైమాక్స్లో వచ్చే మన శ్రీ విష్ణు గారు ఎందుకు వచ్చారు ఏంటనే సినిమాలో చూడండి. ఆయన వచ్చిన 1-2 మినిట్స్ కూడా మంచిగా కామెడీ పండిస్తారు. ఆయన సినిమా క్లైమాక్స్ని చాలా సాఫీగా స్మూత్గా లాగిచ్చారు. మరి క్లమ్జీ చేయకుండా ఏంది ఇలా అనేది కనెక్ట్ అయ్యేటట్టు మంచిగా అర్థమయ్యేటట్టు చేసేసారు. క్లైమాక్స్ కూడా హీరోయిన్కి ఎలా చెప్పాడు, ఎలా చెప్పి ఒప్పించారు, నిజం ఒప్పించుకుంటాడు. నిజం ఒప్పించుకున్నాడు. లవ్లో అనేది ట్రస్ట్ ఉండాలన్న పాయింట్లో ఒప్పించేస్తారు. ఒప్పించేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు గొడవలు ఆడుకుంటారు. మళ్ళీ చివరికి వాళ్ళ ఫాదరే తీసుకెళ్ళి వాళ్ళకి మ్యారేజ్ చేసేస్తాడు. ఇలా క్లైమాక్స్ని సుఖాంతం చేశాడు. సినిమా మొత్తానికి 2 hours 20 minutes ఉంటుందమ్మా. మంచి పని చేశారు. 2 hours 20 minutes చెప్పేసి అంతగా ఫుల్ టు ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎంజాయ్ చేసుకుంటూ పోతుంది సినిమా. ఎక్కడ ఏమాత్రం బోర్ కొట్టదు. నెగిటివ్స్ మాట్లాడుకోవడానికి నాకు అంత అనిపించలేమా. ఫుల్ టు స్క్రీన్ ప్లేతో లాగిచ్చారు సినిమా ఒక స్టోరీ అని చెప్పినా దాని చుట్టుపక్కల క్యారెక్టర్స్ని బాగా, మెయిన్ ఫాదర్ ప్లస్ ఫాదర్ ఏజ్ గ్యాప్ ఉన్న మ్యారేజ్ కాన్సెప్ట్ చాలా బాగా పండింది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ బాగా పండింది. వీళ్ళ క్యారెక్టర్స్ వల్ల ఈ సినిమాకి యాడెడ్ అడ్వాంటేజ్. ఆ క్యారెక్టర్స్తో బాగా లాగేసింది ఈ సినిమా పాయింట్. సో ఆఫ్టర్ రన్ తర్వాత మన శర్వానంద్ గారికి ఇది మంచి హిట్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి వీళ్ళు ఇంకొంచెం బాగా ప్రమోషన్ చేస్తుంటే మంచిగా హిట్ అయ్యేది. సో కాన్సెప్ట్ మన ట్రైలర్లోనే మంచిగా హిట్ అయింది. కాకపోతే ఒక బ్యాడ్ విషయం ఏంటంటే ఎక్కువ స్క్రీన్స్ లేవు. ఖచ్చితంగా ఎక్కువ స్క్రీన్స్ అయితే ఈ సినిమాకి వస్తాయి. బికాజ్ మౌత్ రాక్తో ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. సూపర్ అల్టిమేట్ కామెడీ ఉంటుంది. ఇప్పుడున్న సినిమాలతో పోల్చుకుంటే ఇది కొంచెం బాగుంటుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. స్క్రీన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా అనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఈ సినిమాకి అయితే మనం ఇచ్చే రేటింగ్ మామ అందరిలాగా స్టార్లు ఇవ్వము, పూలు పులకారాలు కాయలు పళ్ళు ఇవ్వమా. సింపుల్గా సినిమా టర్మ్లోనే చెప్పుకుందాం. హిట్, సో బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్, యావరేజ్, ఫ్లాప్, డిజాస్టర్. నాకైతే ఈ సినిమా ఫుల్ టు సూపర్ హిట్ మూవీ మామ. అయితే ఒక విషయం, మీరు కూడా వెళ్ళండి మామ, వెళ్ళి చూడండి. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. మీకు ఈ సినిమా నచ్చిందా నచ్చలేదు అనేది. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా. మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం ఉంటా. బాయ్.